ఫ్రెండ్స్ ఈరోజు డైలాగ్ ఏందంటే, ఈ డైలాగ్ నేను 'లీవో' మూవీ నుంచి తీసుకున్నా. చాలా బాగుంటది. డెఫినెట్‌లీ ఈ డైలాగ్ అయితే ట్రై చేయండి మీరు. అంటే మీ చైల్డ్‌హుడ్ ఫోటో కానీ, ఇప్పటి ఫోటోతోటి ట్రై చేయండి. మీకు నచ్చితే చాలా హ్యాపీ. నచ్చితే లైక్ చేయండి చాలు. పార్థిబన్ అయితే నలుగురు చాలు, కానీ అదే లియో అయితే మన ఊరు మొత్తం వెళ్ళినా సరిపోదు. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితేనే అది కూడా. మళ్ళీ చెప్తున్నా, నచ్చితే లైక్ చేయండి చాలు. ఓకే. వీలుంటే షేర్ కూడా చేయొచ్చు మీరు. ఓకే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఉంటే. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇందులో షేక్ ఎఫెక్ట్ కానీ ఏముండదు ఇందులో నిజంగా చెప్పాలంటే. అది నేను షేక్ ఎఫెక్ట్ అనేది నేను డీటెయిల్‌గా చెప్పాలి నేను. ఎందుకంటే అది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి దానికి నేను మెంబర్‌షిప్ అడుగుతుంది. అంటే ఫోటోస్ అన్నీ యాడ్ చేసి ఇచ్చేవాడిని ఫుల్ ప్రాజెక్ట్‌లోనే. కానీ మెంబర్‌షిప్ అడుగుతుంది. ఎందుకంటే దీనికే 3 ఎంబీ అయింది. ఆ ఫోటోస్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటే 9 ఎంబీ అవుతుంది. కాబట్టి ఆ ఫోటోస్ రిమూవ్ చేసిన. ఎందుకంటే క్వాలిటీ ఉన్న ఫోటోస్ అవి 4 ఎంబీ, 5 ఎంబీ ఉన్న ఫోటోస్ అవి ప్రభాస్ సార్‌ది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే ఒక ఇమేజ్ అయితే ఉంది. ఓకే. గ్రూప్ కూడా ఉంది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్‌లో ఒక ఫోటో కూడా కనిపిస్తుంది కదా! ఇది కొంచెం లో క్వాలిటీలో అయితే ఉంటది. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అదే పెట్టుకుంటే నో ప్రాబ్లమ్. ఓకే. ఇస్తాను ఒక నిమిషం. ఓకే. ఇది ఇంకా కొంచెం జూమ్ చేసినా నో ప్రాబ్లమ్ ఇలా. కానీ అదే బాగుంది కాబట్టి అలాగే ఉంచుతున్నా. ఇప్పుడు గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఈ ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో డిలీట్ చేద్దాం. మీ యొక్క చైల్డ్‌హుడ్ ఫోటో ఏమైనా ఉంటే అది యాడ్ చేయండి. ఆహ్, ఎనీ ఫోటోస్ నో ప్రాబ్లమ్. నార్మల్ ఫోటోస్ ఉన్నా నో ప్రాబ్లమ్. అంటే కొంచెం చేంజెస్ ఉన్న ఫోటోస్. ఓకే. ఫస్ట్ ఈ ఫోటో అయితే యాడ్ చేసిన. ఓకే. ఇది వదిలేసేయండి. దాని తర్వాత ఇంకో ఫోటో కనిపిస్తది ఇక్కడ. సేమ్ దీన్ని కూడా ఓపెన్ చేసి ఈ ఫోటో డిలీట్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఇది రైట్. చూడండి ఇప్పుడు ఇక్కడ థండర్ ఎఫెక్ట్ అయితే ఉంటది. ఇది మీకు నచ్చితేనే మాత్రమే పెట్టండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు మీరు. ఈ థండర్ ఎఫెక్ట్ ఏందంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో అయితే ఒక డైలాగ్ అయితే వస్తుంది. దాన్ని మొత్తం కామన్‌గా ఉంది. ఇది కూడా కామన్‌గా పెడితే ఆ లుక్ అనేది రాకపోవచ్చని థండర్ ఎఫెక్ట్ కొంచెం ఎలివేషన్‌కి బాగుంటదని పెట్టాను. మీకు నచ్చకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు. బాగుంది అది. 2 టైమ్ అయితే ఉంటది. ఇక్కడ కూడా 2 గ్రూప్స్ ఉంటది. కింద ఇక్కడ చూడండి గ్రూప్స్ ఉంటది. ఈ గ్రూప్‌లో కూడా మీరు ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. గ్రూప్‌లోకెళ్ళి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాసెసే చేంజ్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ అనేది ఒక్కొక్కసారి ముందలకి రావడం గానీ అవుతూ ఉంటది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. బాగుంది ఇక్కడ. ఈ ఈ ఈ పోజ్ అయితే బాగుంది. ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫోటోస్ అయితే యాడ్ చేద్దాం. నార్మల్ ఫోటోస్ అనేది నేను యాడ్ చేస్తున్నా. ఒక 3, 4 ఫోటోస్. ఓకే. కొన్ని యాడ్ చేసిన. ఈ ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఫ్లాష్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. సారీ ఎక్స్‌పోజర్‌గా యాడ్ చేయండి. ఫ్లాష్ ఎఫెక్ట్ క్రియేట్ చేద్దాం. ఈ ఎక్స్‌పోజర్‌ని స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌లో ఇలాగైతే పెట్టుకోండి మొత్తం. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇది ఫ్లాష్ ఎఫెక్ట్ అయిపోతది. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఈ రాండమ్ యానిమేషన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి ఇది. ఓకే. ఈ కిందది ప్రీసెట్ కనిపిస్తుందా మీకు? టీఎం. ఓకే. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే ఉంటది. కానీ ఇలా వద్దు మనకు. కొంచెం తక్కువ చేద్దాం దీన్ని. ఒక 18, 19 చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ అయితే యాడ్ చేయండి. ఓకే. ఈ వీడియో రెడీ అయిపోతది. ఇక్కడ చూడండి ఈ ఫోటో. దీనికి స్టార్టింగ్‌లో ఒకదానికి కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇక్కడ కిందకి తీసుకురండి. ఎండింగ్‌లో వచ్చి ఇలా అంటే కింది నుంచి పైన స్క్రోలింగ్ అవుతున్నట్టు. ఇప్పుడు దీన్నే కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇలా 1 బై 1 అన్నీ చేంజ్ చేసి వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.